హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు సోంపు షర్బత్ చూపిస్తానండి. సోంపు షర్బత్ ప్రీమిక్స్ పౌడర్ ఇది. ఎప్పుడంటే అప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే సోంపు షర్బత్ ఇది. ఇప్పుడైతే సమ్మర్ టైం కదండి, సోంపు షర్బత్ బాడీకి బాగా కూల్నెస్ ఇస్తుందండి. అందుకని ఈ షర్బత్ ఇప్పుడు చేసి చూపిస్తాను మీకు. ఇంకా మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. దీనికి కావాల్సిన పదార్థాలు సోంపు అండి. దీనికోసం నేను 2 రకాల సోంపులు యూస్ చేశాను. ఒకటి దొడ్డు రకం, మరొకటి సన్న రకం అండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు తీసుకున్నానండి. మళ్ళీ ఒక 25 to 30 ఇలైచీ తీసుకున్నాను. ఒక టీ స్పూన్ గసగసాలు తీసుకున్నానండి. 400 grams నావొత్తు అంటే పట్టిక బెల్లం అంటారు కదండి, దాన్ని తీసుకున్నాను. సోంపులో కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. అది డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. దీంట్లో ఐరన్ కూడా ఎక్కువే ఉంటుందండి. ప్లస్ బాడీకి కూల్నెస్ కూడా ఇస్తుంది. దొడ్డు సోంపులో స్మెల్ ఉంటుందండి. అదే చిన్న సోంపులో స్వీట్ ఉంటుంది, స్మెల్ ఉంటుంది, ప్లస్ లిక్విడేటరీ అంటే జ్యూసీ ఐటమ్ ఎక్కువ ఉంటుంది అందులో. నేను 2 కప్పుల సోంపు తీసుకున్నానండి. 1 కప్పు దొడ్డు సోంపు, 2వ కప్పు సన్న సోంపు, అలాగే 25 ఇలైచీలు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 స్పూను గసగసాలు తీసుకున్నాను. దీంట్లోకి 400 grams పట్టిక బెల్లం తీసుకున్నానండి. పట్టిక బెల్లం ఎందుకు తీసుకున్నానంటే షుగర్ ఫ్రీగా ఉండడం కోసం. షుగర్ వాడితే కొంచెం కెమికల్ వాడినట్టే కదండి. అదే పట్టిక బెల్లం అనుకోండి, షుగర్ ఫ్రీ అన్నట్టుగా ఉంటుంది, న్యాచురల్ అన్నట్టు ఉంటుంది. అందుకని తీసుకున్నానండి. పట్టిక బెల్లం డైరెక్ట్గా మిక్సీలో వేస్తే మిక్సీ పాడవుతుంది కదండి. అందుకే దాన్ని కాస్త దంచుకొని ఈ మిక్చర్లో నేను కలిపానండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ కలిపి ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ మిశ్రమాన్ని వేసి పౌడర్ లాగా చేయాలండి. అంతే, మన ఇన్స్టెంట్ సోంపు షర్బత్ ప్రీమిక్స్ పౌడర్ రెడీ అయినట్టేనండి. మనం సోంపునైతే మౌత్ ఫ్రెషనర్గా యూస్ చేస్తాం కదండి. ఓకే, ఇంకా మన ప్రీమిక్స్ పౌడర్ రెడీ అయిపోయిందండి. దాన్నైతే ఒక జల్లెట్లో వేసి జల్లించుకుంటే కొంచెం రవ్వగా ఉంటుంది కదండి. దాన్ని తీసి మళ్ళీ మిక్సీ బౌల్లోకి వేసుకొని మిగిలిన మిశ్రమాన్ని కూడా వేసుకొని కలుపుకొని పౌడర్ పట్టుకోవడమేనండి. ఇంట్లో వాడే ఇలైచీ అయితే డైజెషన్కి యూజ్ అవుతుందండి, ప్లస్ రిలాక్సేషన్ ఆఫ్ మైండ్ కూడా. మిరియాలు అయితే వెయిట్ లాస్కి పనిచేస్తాయండి, ప్లస్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి ఇందులో. ఇంకా గసగసాలు అయితే బాడీ కూల్ చేయడానికి పనిచేస్తుందండి. మన షర్బత్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే కొన్ని గ్రాన్యూల్స్ లాగా మిగిలినాయి, కొంచెం రవ్వగా మిగిలిన లాస్ట్ ఇది పక్కకు పెట్టుకున్నానండి. ఎందుకంటే షర్బత్లో యూస్ చేసినప్పుడు నేను అది వేస్తాను. పిల్లలకైతే నచ్చదు, కానీ పెద్దవాళ్ళకి మేమైతే బాగానే తాగుతాం. అది పౌడర్ని ఒక ఎయిర్ టైట్ జార్లో వేసి ప్రిజర్వ్ చేసుకోవడం. అది 5 months దాకా ఉంటుందండి. చూసారు కదా, నేను గ్రాన్యూల్స్ కూడా వేరే బాటిల్లో పెట్టుకున్నాను. ఇప్పుడు మన షర్బత్ రెడీ చేసే విధానాన్ని చూపిస్తానండి. నేను దాంట్లో ఒక 2 రకాలు చూపిస్తాను. ఒక గ్లాస్లోకి నేను ఐస్ క్యూబ్స్ తీసుకున్నానండి. అందులోకి 2 స్పూన్స్ ఆఫ్ షర్బత్ పౌడర్ వేసానండి. మరొక గ్లాస్లోకి కూడా ఐస్ క్యూబ్స్ తీసుకున్నానండి. దాంట్లో కూడా 2 స్పూన్స్ ఆఫ్ షర్బత్ పౌడర్ వేసాను నేను. ఒక గ్లాస్లోకి అయితే కూల్ వాటర్ తీసుకొని పోసానండి. ఇంకా మరొక గ్లాస్లోకి అయితే కూల్ మిల్క్ తీసుకొని పోసాను నేను. వాటిల్లోకి నానబెట్టిన సబ్జా గింజలు కొన్ని వేసి కలిపానండి. అంతే అండి, మన ఇన్స్టెంట్ షర్బత్ రెడీ అయిపోయినట్టే. ఒకటి వాటర్తో, మరొకటి మిల్క్తో రెడీ చేశాను. ఇంతే అండి, ఇంకా మన షర్బత్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా మనం తాగొచ్చు. టేస్టీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది బాడీకి బాగా చలవ చేస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పిన షర్బత్ ఎంత టేస్టీగా ఉందో మీరు నాకు మళ్ళీ రిప్లై ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం.